మీరు చూడండి, సంసోన్ ఎంతమందికి తెలుసు? ఆయన అంటే ఒక దేశంలో ప్రజలకంతా గజగజ వణికిపోతారు. సంసోన్ మీదికి ఎవరైనా ఫైటింగ్ పోతారు అని ఫిలిస్తీన్లు అడిగి, నాయనో వాడి జోలే వద్దురా బాబా, వాడు అరిస్తేనే చచ్చిపోతాం మేము అనేవాళ్ళు. అయితే సంసోను రోజు ఏడ్చినాడు. మీకు తెలీదు, రోజు ఏడ్చినాడు. ఎందుకయ్యా ఏడ్చినావు అని అడిగితే దెలీలాతో సంబంధం పెట్టుకొని బైబిల్ అంటే అది ఆమె మాటలకు విసికి చావగోరెను అని అటువంటి మాటలు మాట్లాడి మహాబలాఢ్యుడు ఆయన. ఓసారి ఫిలిస్తీయులు ఆయన మీదకి వస్తే గాడిద కనిపిస్తే గాడిదని పచ్చి దవడ ఇట్లా లాగేసి బతికున్నట్టే దవడను లాగి గాడిద దవడతో 1000 మందిని చంపేసినాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1000 మందిని చంపేసినాడు. అంత బలశాలి. ఈ స్త్రీ మాటలు విని 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 ఈ మిక్స్ లైక్ ఎనీథింగ్, ఆల్వేస్ వీపింగ్. ఏడ్చేవాడు. వాళ్ళమ్మ అడిగేది, శాంసన్ వై యు ఆర్ క్రైయింగ్? నథింగ్ 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 అంటే వేంద్రే సీమిడి గొర్రె, అసలు చెప్పరా నాకేందో నీ బాధ? ఏమీ లేదమ్మా, నా బాధ ఏదో నేను పడుకుంటాను చెప్పి ఆడుస్తారా. వాళ్ళ నాయన వచ్చినాడు, ఏదో చెప్పురా మీ అమ్మకు, లేకపోతే నాకు చెప్పు. లేదు, ఎవరికి చెప్పుకునే విషయాలు కాదు. అది బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఆమె మాటలు విని విసిగి చావగోరేను. దయచేసి గమనించాలి. ఈ మధ్యన ఒక న్యూస్లో చూసినాను. ఆ న్యూస్ ఏమంటే, ఒక ప్రేమికుడి కోసం ఒక అమ్మాయి ఎంత ఉందో తెలుసా? బక్కది ఓడతోన్నట్టుంది, ఇంతే ఇంత. ప్రేమికుడితో కలిసి భర్తను చంపి ఇంట్లో ఉన్నటువంటి టైల్స్ లేపేసి దాంట్లో పూర్తి చేసి టైల్స్ వేసుకొని హ్యాపీగా ఇంట్లో తిరుగుతూ ఉంది. ఎంత మేధావి కదా. మొత్తానికి దొరికిపోయింది. దొరికితే అంత టైల్స్ లేపి పాపం మొగుడు టైల్స్ కింద, ఇది టైల్స్ పైన. ఇప్పుడు ఏడుస్తుంది అనే, ఇప్పుడు ఏడిస్తే లాభమా? దయచేసి వినాలి. దేవుని బిడ్డలు మీరు, దేవుని కుమార్తెలు మీరు, దేవుని కుమారులు మీరు. ఆయన వాగ్దానం చాలా గొప్పది. మనకేం చెప్తాడో అది ఆయన చేస్తాడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం, డే అండ్ నైట్, 24/7 ప్రభు వాగ్దానం అది. నేను మిమ్మల్ని విడువను, మనమే విడిచిపెట్టేస్తాం. మనం ధర్మాసుపత్రిలో పనిచేస్తున్నాం. మన నెల్లూరు బ్యాచ్ ఉంది, ఏమనుకోవద్దని. ధర్మాసుపత్రిలో పనిచేస్తున్నాం. వచ్చేటప్పుడు వ్యానిటీ బ్యాగ్లో వ్యాజిలైను, మాతర్లు, కాటను వేసుకొని వచ్చేస్తాం. వచ్చేసి ఈడ హల్లెలూయా స్తుతి మహిమా అంటాం. ఏమన్నా అపస్వరం వినిపిస్తూ ఉంది నాకని ఇట్లా చూస్తే, నరసక్క ప్రభు అంటాడు, పాప నువ్వు పాడొద్దు అంటే, ఎందుకు ప్రభువా? నీ బ్యాగ్ దేరు, నీ బ్యాగ్ దేరు. ప్రభా బయట వచ్చిన నేను ప్రజలకే సేవ చేసాక ఆసుపత్రి ఉంది, నువ్వు బయట వచ్చి సేవ చేసేది ఏముంది? ఇది దొంగతనం అంటాడు. అవునా? అవునా అంటే ఆసుపత్రిలోనే ఇల్లు చేయి పెరుక్కొనేసినారు యేసు ప్రభు దగ్గర. దేవుని బిడ్డలండి మీరు. ఆయన వదలడు, మనమే లాగేసుకుంటాం. లాగితే జరిగే నష్టం ఏడ్పే. సంసోను మహాబలాఢ్యుడు అయినా ఆమె మాటలు విని ప్రతిరోజు ఏడ్చుకునేవాడు. ఆయనంటే ఒక దేశం భయపడేది. అయితే ఆయన ఈమెతో భయపడి చచ్చిపోతా అన్నాడు. దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం, ప్రభు చేయి విడిచిపెట్టకూడదు. నేను ప్రభు చేయి విడిచిపెట్టకుండా ఉండటానికి ఏం చేయాలి? నేను ఆయన మాట వినాలని చెప్పాను. రెండవది ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మన చర్చిలో
భాస్కర్ అన్న గ్రూప్ ఒకటి ఉంది, మగబిడ్డలు దాంట్లో కలుసుకోవచ్చు. మన చర్చిలో రోజక్క గ్రూప్ ఒకటి ఉంది, అందులో ఆడబిడ్డలు కలుసుకోవచ్చు. మన చర్చిలో రాజక్క గ్రూప్ ఉంది. రాజక్క గ్రూపు 3 గంటల నుండి దరిదాపు కొన్ని 100 మందికి మిస్డ్ కాల్ ఇస్తాను. నాకు కరెక్ట్గా 3 గంటలకు వస్తుంది ఇచ్చే మిస్డ్ కాల్ కొన్ని ఏండ్ల నుండి. దయచేసి గమనించాలి. ఆ రీతిగా చాలా ప్రేయర్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో మనం చేరి ప్రార్థన చేయడం చాలా మంచిది. మనం అంటాం పగల్లో నాకు అసలు ఖాళీ ఉండదు, రాత్రుల్లో పొగలంతా పనిచేసి అంత తిని పడుకునేస్తాను, సహకరించదు అనని. ప్రార్థనకు మాత్రము నాకు సమయం లేదు, నా శరీరం సహకరించదు అని మాత్రం అననే గట్టిగా చెప్పాలి, అననే ప్రార్థన చేయాల. కష్టపడి ఏదో ఒక రీతిగా ప్రభా నీకు స్తోత్రమయ్యా, అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రమని దేవుని దగ్గర మొరపెడతానే ఉండాలి. ఆ రీతిగా మొరపెట్టడం వలన బైబిల్ సెలవిస్తుంది, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిచ్చేదను అని చెప్పి ఆయన అంటాడు, నాకు మొరపెట్టుము గూఢమైన సంగతులు నేను నీకు చేస్తానన్నాడు. ఒకటి మొరపెడితే జవాబిస్తాడు, మొరపెడితే గూఢమైన సంగతులు నీకు తెలియచెప్తూ ఉంటాడు. ఇది దేవుని దగ్గర మొరపెట్టడం వలన మనకు కలిగేటటువంటి లాభం. ఒకవేళ నీకు ప్రార్థన విషయంలో బాగా నేను ప్రార్థన చేసుకోవాలి, ఏం చేయాలి అని అడిగితే దావీదుని అడగండి. ఆయన చెప్తాడు, ప్రతి రాత్రి నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నా, నా పరుపు తేలిపోతూ ఉందని. పరుపు తేలిపోతుందంటే అన్ని కన్నీళ్లు కార్చాడా అని కాదు. ఆ పరుపు మీద పడుకుంటే పరుపుని వదిలిపెట్టి పక్కన ఎక్కడో కూర్చొని ప్రార్థిస్తున్నాడు, ఆ పరుపు తేలికగా ఉంది. పరుపు మీద పడుకోలేదు, ఎక్కడో కూర్చొని దేవా తండ్రి ఈ దేశం ఇలాగుంది, ఈ శత్రువులు ఇట్లా వస్తున్నారు, సిరియనులు వస్తున్నారు, మొయాబీయులు వస్తున్నారు, అమ్మోనీయులు వస్తున్నారు, ఫిలిస్తీయులు వస్తున్నారు, తండ్రి వీళ్ళతో యుద్ధం చేయాలి, నా దగ్గర నా సైన్యాన్ని బలపరచండి, నాకు బహుభార్యలను ఇచ్చారు, వారిని కూడా నీ కృపలో భద్రపరచండి, వారికి పిల్లల్ని ఇచ్చారు, వారిని కూడా భద్రపరచండి. రాత్రి అంతా ఏడ్చినా ఆయన చేసే ప్రార్థనలు ఇంకా మిగిలిపోయేటివి. రాత్రంతా ఏడ్చిన. అయితే మీకు ఒక చక్కటి విషయాన్ని చెప్తా. దావీదు చేసిన ఒక ప్రార్థన ఈరోజు మీకు నేర్పిస్తాను. కీర్తనలు 63వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 63 1వ వచనం. దేవా నా దేవుడవు నీవే. చెప్పండి సార్, దేవా నా దేవుడవు నీవే. దావీదు ఎంత గట్టిగా చెప్తాడో చూడండి. దేవా, యెరూషలేము పట్టణంలో బోలెడంతమంది ప్రజలు ఉన్నారు. యెరూషలేము దేవాలయంలోనికి బోలెడంతమంది వచ్చి ఆరాధిస్తున్నారు. ఇశ్రాయేలీయులలో 12 గోత్రాలు, వేలు లక్షల మంది ప్రజలు ఉన్నారు. అంతమంది మధ్యన దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే. ఎవరి సంగతి నాకు అనవసరం, నా దేవుడవు నీవే. నేనేం చేస్తానంటే వేకువనే నిన్ను వెదకుదును. ఎప్పుడు వెతుకుతాను నిన్ను? ఉదయాన్నే నిన్ను వెతుకుతాను ప్రభా. వేకువ అంటే ఎప్పుడు? తెల్లవారి జామున. ఆ టైం చెప్తాను. 3 నుండి 6 వరకు వేకువ జాము. ఎన్ని నుండి ఎన్నింటి వరకు? తెల్లవారి జామున 3 నుండి 6 వరకు వేకువ జాము. ఈ 3 నుండి 6 వరకు దొంగలు తిరిగే టైం. 3 నుండి 6 దాకా దొంగలు తిరిగే టైం. 3 నుండి 6 దాకా భయంకరమైన నిద్ర వస్తుంది. మనిషికి ఏమొస్తుంది? భయంకరమైన నిద్ర వస్తుంది.
అమ్ముండి రే లేరండి ఉండు బా ఇంకొంచెంసేపు నేను నిద్రపోతానని నేను అట్లే నిద్రపోయేవాడిని. మా ఇల్లు చిన్నది, మా గుంపు పెద్దది, ఇరుక్కొని పడుకోవాలా. మా నాయన ఎవడింగా పడుకోండేది బాలింతలాగా, అది వినిపించేది, నేను లేయను. మా నాయన కావాలని తన్నుకొని పోయేది. తన్నద్దని, మీ అమ్మ కాదురా నేను తన్నిండేది అంటాడు మా నాయన. తన్నద్దు నాయన, లేరా పైకి దరిద్రం మూసుకొని చచ్చిపోతాం మేము, లేరా అని. మా నాయన 4 లేసేవాడు, మా అమ్మ 4 లేచి మోకాళ్ళ మీద పెట్టి నిద్రపోతే మేము పొద్దున్న లేస్తే కార్లు ఈ పక్క ఆ పక్క అంత దరిద్రంగా నిద్రపోయే వాళ్ళం. దయచేసి నాలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా ఈడ. నువ్వు 4, 5, 6కే, మేము 8 దాకా నిద్రపోతాం తెలుసా అనేవాళ్ళు ఉంటారు. దయచేసి నిద్ర చాలా మంచిది, అయితే నిద్ర చాలా దరిద్రం. దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది, చాలినంతే 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 అంతే. దొరికిందని తినేసి గొడుగులాగా గొడుగులాగా లేచిపోయి ఏమి రాట్లున్నావు అంటే, ఏమో కడుపు ఉబ్బరంగా ఉంది అన్న. ఉబ్బరం కాదు, ఊది సచ్చింది అట్లా తిన్నాడు అంటాడు. నడసరా బాగా, నడిచేదే దయచేసి ఆ జీర్ణంగా అరస్తూ ఉంటాడు అని. ఎవరురా అంటే, నేనేలే గ్యాస్ ప్రాబ్లం నాకంటాడు. దయచేసి మితంగా తినాల. ఆ ప్లేట్లో మాంసం ముక్కలు కనిపించినాయి అనుకో, జీర్ణాశయం ఇట్లా పెరగతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అది పాపము. తినేస్తారు, తినేసి అలా ఇంకొక 2 తినేసి ఇంకా ప్లేట్లు కూడా గడగలేరు, ఇట్లుంగింటారు. దయచేసి గమనించాల్సింది, మితంగా 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 నిద్రపోవాలా, మితంగా తినాలి. అప్పటికి అంత ఆరోగ్యంగా ఉంటారు. అంతేగాని దొరికిందని ఇష్టంగా తినకూడదు. బైబిల్ సెలవిస్తుంది, వేకువనే నిన్ను నేను వెదకుదును. 3 గంటల నుండి 6 గంటల్లో లేచి ఎవరిని వెతకమంటాడు? ఎవరిని? యేసయ్యని వెతకమంటాడు. దయచేసి గమనించాల్సింది, ఉదయాన్నం 3 నుండి 6 దాకా ఆయన్ను వెతకాలి. ఆ ముందు రోజు ఎక్కడ ఆయన్ను విడిచిపెట్టేశామో, ఆ ముందు రోజు ఏం చేశామో, ఆ ముందు రోజు మన పరిస్థితి ఏమిటో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని 3 నుండి 6 వరకు, ప్రభువా నాకు తిరిగి మీరు కావాలి, నేను మీ చేయి వదిలిపెట్టాను, ఇదిగో నా చేతిని తిరిగి పట్టుకోనండి. మీరు నా చేయి పట్టుకొనకపోతే నేను ఏ దారి గుండా ఎక్కడికి వెళ్ళిపోతానో తెలీదు స్వామి. ఈ లోకమును అరణ్యములో మీ సత్య మార్గంలో నడవటానికి ఈ బుద్ధిహీనునికి చేత కాదు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడున్నారో నా చేయి పట్టి నన్ను నడిపించమని కృపగల దేవుణ్ణి 3 నుండి 6 వరకు ప్రార్థన చేయాలి. ఎవరైనా నాకు ప్రార్థించమని కొంచెము కష్టాలు చెప్తే నేను అంటాను, నువ్వు ప్రార్థించుకో అని. చేస్తూ ఉండానయ్యా అంటారు. అయితే నేను ఒక ప్రార్థన చెప్తాను, చెయ్యి. అదేమిటంటే 3 నుండి 6 వరకు ప్రార్థన చేయి. నిద్ర వస్తుంది, నిద్ర వచ్చేంత వరకు చేయి. ఏం చేస్తావో తెలుసా? ప్రార్థన చేయమంటే ప్రార్థన వెతుకుతావు, ఏం చేయాలా అని. ప్రార్థన వెతకద్దు. దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఒక నోరన్నా తెరుస్తారేమో చూడు. చెప్పుకొని సావన్నట్టు కూర్చున్నారు. ఒక్కరన్నా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తెల్లవారుజామున 3 నుండి 6 వరకు మీరు ఆయన వెతికితే ఏం చేస్తాడో తెలుసా? బైబిల్ అంటది, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తెరవబడును. ఏమంటాడు? వెతకండి దొరుకుతాడు. వెతకాలంటే
ఒక ప్రశాంతమైన వాతావరణము ఉండాలి. దయచేసి వినాలి. సంతలో ఎవరు కీస్ పోగొట్టుకున్నారు, వెతకగలవా? సంతలో వెతుకుతావా? వెతకలేవు. దయచేసి వినా. ఇంట్లో పోగొట్టుకున్నావు, వెతకగలవా? వెతకగలం. దేవుని పిల్లలు. అందుకని ఈ లోకము శబ్దం చేసేటప్పుడు నీవు ఆయన్ను వెతకలేవు. లోకం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన్ను వెతుకు, ఆయన్ని స్తుతించు. ఆయన వాగ్దానం ఏమిటంటే ఇశ్రాయేలీయుల స్తోత్రముల మీద ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రం 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 అంటే ప్రభు చిన్నగా పరలోకం నుండి దిగి నీవు స్తుతించే స్తుతుల మీద కూర్చొని నిన్ను గమనిస్తూ ఉంటాడు. గమనించడం అంటే దాని అర్థము నీ హృదయ వాంఛలను చూస్తూ ఉంటాడు. దేని కొరకు వీడు నన్ను స్తుతిస్తున్నాడు, దేని కొరకు వీడు నన్ను పిలిచాడని నీ హృదయ వాంఛలను చూసి ఆయన ఏది చేయగలడో దానికి టిక్ ఇస్తాడు. ఆయన ఏది చేయగలడో దానికి టిక్ ఇస్తాడు. నువ్వు అంటావు, ప్రభువా ఈ పరిపాలన బాగా లేదయ్యా, మంచి పరిపాలన దయచేయి. వాటి వరకు ఓకే. ప్రభువా ఈ పరిపాలన బాగలేదు, ఇంతకు ముందున్న నాయకుడు అట్లే చేసినాడు, ఈ నాయకుడు ఇట్లే చేసినాడు, ఇద్దరిని పక్కకు తోసేసి నన్ను చేయి అంటే దానికి ఇంటూ వేస్తాడు. మీకు అర్థమైందా? అర్థమైందా? అయినట్లే మీరు అదే చేసేటట్టున్నారు. అందుకే అయినట్లే వాడు అంటాడు. భాస్కర్ అంటాడు, కోళ్ళ పారము నేను మా ఊడి అటుక ఫారిన్ పోవాలా నాన్న. ఏ దేశం? ఆ దేశము కువైట్ కాదు, ఏదో దేశం చెప్పా. కువైట్ అయిపోయా, దుబాయ్ అయిపోయా, గ్రీస్ దేశానికి అని. ఎవరు అలెగ్జాండర్ గుర్తొచ్చినట్టున్నాడు, గ్రీస్ దేశానికి పోవాలని. నేను చెప్పిన వద్దురా, అన్ని దేశాలు తిరిగి వస్తేవి. ఇప్పుడు పెండ్లి అయింది, పెండ్లి కాకముందు తిరిగితివి. పెండ్లితో పాటు కూతురు పుట్టింది, వజ్రము. ఆ పిల్ల దీన్ని వదలనేదే లేదా, ఇప్పుడు కోళ్ళ ఫారమా బయట ఉందా? సరే వదలదు. నేను చెప్పిన వాళ్ళ భార్యకి ఈయన వదలొద్దమ్మా, వీడు గ్రీసు పోతే మనకు దొరకడేడు, ఈయన వదలొద్దని చెప్పి కోళ్ళ ఫారం పెట్టుకోమన్నా. కోళ్ళ ఫారం బాగుంది, వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. 2 నెలలు ఓపిక పడితే ఈ జేబులో డబ్బులు, ఈ జేబులో డబ్బులు, ఈ జేబు డబ్బులు. గ్రీసుకు పోతే వడిస్తే ఇచ్చా, లేకపోతే ఎవరికి చెప్పుకోవాలా? గ్రీసు పూసుకొని కూర్చోవాలా? దయచేసి గమనించాల్సింది. నేను 2 రోజులకు ముందు ఒక ఆమె ఫోన్ చేసింది, ఎన్నో బాధలు చెప్తే నేను అన్నాను, బాధలు లేనిది ఎవరికమ్మా, బాగా ప్రార్థన చేసుకొని అంటే ఉన్నాయి ఏమన్నా చిల్లర్లో డబ్బులు ఉన్నాయంటే, సార్ 10 సంవత్సరాలు కువైట్లో ఉంటే సార్ అని. ఊరి నీకేం మస్తుగా ఉంటాయి. ఏం సార్ ఉండేది? 2 ఏళ్ళు వాళ్ళు జీతమే లేదు నాకని. కొడక్క ఉచిత సేవ చేసి వచ్చింది అయ్యమ్మ 2 ఏళ్ళు. మరి ఎట్లా వస్తేవేనని నేను ఎట్లా తప్పిపోయి పారిపోయి వచ్చేసినానని, దొంగగా 2 ఏళ్ళ జీతం భయ్యా దొంగగా పారిపోయి వచ్చిందని. బయట దేశాలంత మంచి పరిస్థితుల్లో ఊరికే దూరపు కొండలు నునుపు అని చెప్పి పోయి చాలామంది నష్టపోతారు. మొగుడిని పోగొట్టుకుంటారు, పిల్లల్ని పోగొట్టుకుంటారు, ఆరోగ్యం పోగొట్టుకుంటారు, డబ్బు పోగొట్టుకుంటారు. బికారిలాగా ఫ్లైట్ దిగి అన్నా ఊరికి పోలే ఛార్జీలకి ఎన్నా అని అడుక్కోవాల్సి వస్తుంది. ఇంటికి కూలి చేసుకోండి, గంజి తాగండి, పిల్లలు పెండ్లాము మొగుడితో సంతోషంగా ఉన్నట్టు. నా మాటలు మీకు అర్థమైతే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వేకువనే ఎందుకన్నాడంటే ప్రశాంతమైన వాతావరణం. బైబిల్ చెప్తుంది, ఏదెనులో చల్లటి పూట యెహోవా దేవుడు ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు. చల్లటి పూట దేవుడు నీతో కలవటానికి ఒక సమయం చెప్పాడు. దావీదు గారు ఎక్స్పీరియన్స్, అనుభవంతో, వేకువ జామున నేను నిన్ను వెదకుదును,
ప్రతిరోజు కూడా 3 నుండి 6 వరకు దేవుని దగ్గర స్తోత్రాలు చెప్పండి. నువ్వేమో ప్రభువా వీణ్ణి కాపాడు, వాణ్ణి కాపాడు, మా నాయన్ని కాపాడు, నన్ను కాపాడు, బేబే 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 కొంతసేపటికి అంశాలు అయిపోతాయి. మళ్ళీ ఏం చేయాలనో అర్థం కాక వెతుక్కుంటా ఉంటాం. వద్దు, అది వద్దే వద్దు. స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడయుండు పరలోకపు తండ్రి పరలోకం నుండి నెమ్మదిగా వచ్చి నీ ప్రక్కన ఆయన కూర్చును. హల్లెలూయా. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు.